1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. అమ్మ నమస్తే అమ్మ. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. నమస్తే అమ్మా. అమ్మ మామూలుగా ఇంట్లో దేవుడి పాటలు బాగా వింటూ ఉంటారు, మంత్రాలు కూడా అలాగే వింటూ ఉంటారు. ఉదయం లేచినప్పటి నుంచి అవి పెట్టుకొని పని చేసుకుంటూ ఉంటారు, పూజలు చేసుకుంటూ ఉంటారు, అన్నీ చేసుకుంటారు. అంటే దేవుడి పాటలైనా సరే, తర్వాత ఏమంటారమ్మా దేవుడి నామమైనా సరే అలాగే పెట్టుకొని మనం విన్నా వినకపోయినా అవి అలాగే పెట్టేసుకొని మనం పనులు ఎలా పడితే అలా చేసుకోవచ్చా? అలా చేసుకుంటే ఎలాంటి పవర్ ఉంటుంది? అసలు అది ఎలా చేసుకోవాలి? ఒకవేళ చేసుకోవడంలో ఏమన్నా లోపం ఉంటే? అంటే దేవుడి యొక్క నామస్మరణ మనం ఫస్ట్ చేసుకోవాలి అంటాం. అంటే ఏ పనిలో ఉన్నా కూడా నామస్మరణ చెయ్యొచ్చు అనేది మనకి శాస్త్రంలోనే చెప్పబడింది. నువ్వు ఏ పనిలో ఉన్నా ఉండు, దానికి ఈ పన ధర్మబద్ధమైన పని, మరి చెట్ల పనులు చేసుకుంటూ కాదు నేను చెప్పేది. ధర్మబద్ధమైన పని ఏ పనిలో అన్నా ఉండు, నువ్వు నామం అనేది చెయ్యొచ్చు, చేయకూడదు అనేది లేదు. ఎందుకంటే నామానికి చాలా పవర్ ఉంది. కలియుగంలో నామానికి పెద్దపీట వేశారు. ఒక నామం పట్టుకుంటే చాలు, ఈ సంసార సాగరాన్ని దాటిస్తుంది. ఈ గృహశాస్త్రమ నియమాలన్నీ పాటిస్తూ ఒక నామం పట్టుకుంటే నువ్వు వానప్రస్థంలోకి ఎంటర్ అవుతావు. తర్వాత వైరాగ్యము వస్తుంది, తర్వాత నీకు మోక్షము వచ్చే ఆస్కారం ఎక్కువగా ఉంది ఒక నామం పట్టుకున్నంత మాత్రానే. ఇప్పుడు మనం ఏం చెప్తారు, కొంచెం ముసలి వాళ్ళే, నీకెందుకు ఇవన్నీ, ఒక మూలను కూర్చొని రామకృష్ణ అనుకోవచ్చు కదా అంటారు. అవును, ఎందుకంటారు? ఒక మూలను కూర్చొని రామకృష్ణ అనుకోవచ్చు కదా అనేసి. రామకృష్ణ అనేటివి నామాలు కాబట్టి అంటారు. ఇంకొకటి, నామానికి నియమం లేదు. ఎందుకు నియమం లేదు అనంటే, నేను ఇది చాలా వరకు చెప్పాను ఈ విషయం. ఎందుకంటే ద్రౌపది వస్త్రాభరణం అప్పుడు కూడా ఆవిడ ఏకవస్త్రంతో ఉన్నప్పుడు భగవంతుణ్ణి వేడుకున్నప్పుడు కృష్ణ భగవానుడు వచ్చి సహాయం చేశాడు. నామానికి నియమం లేదు. నువ్వు ఇప్పుడు నీకు ఏజ్ ఉంది, నువ్వు పూజలు చేస్తున్నావు, వ్రతాలు చేస్తున్నావు, నోములు చేస్తున్నావు, అన్ని చేస్తున్నావు. ఏజ్ అయిపోయిన తర్వాత ఏం చేస్తావు? ఒక మూలన కూర్చొని కృష్ణరామ అనుకోవాల్సిందే. వాస్తవమైన విషయం నామము. అందుకే కలియుగంలో నామము చెప్పినంత మాత్రం చేతనే మనకున్న కర్మలు తొలగిపోతాయి, ప్రారంధ కర్మ తొలగిపోతుంది, మనం భగవంతునికి దగ్గర అవుతాము అని ఇన్ని విషయాలు చెప్పారు శాస్త్రంలో. మీరన్నట్టుగా ఈ ప్లే చేసి మనం పనులన్నీ చేసుకోవచ్చా అంటే, మంత్రాలు ప్లే చేసి పనులు చేసుకోకూడదు. కొన్ని మంత్రాలు కూడా ఇప్పుడు ఆన్లైన్ లో దొరుకుతున్నాయి. ఆ మంత్రాలను ప్లే చేస్తారు. అంటే ఇప్పుడు మంత్రాలను ప్లే చేస్తూ పనులు చేసుకోకూడదా అని అంటే, టైమింగ్స్ ఉంటాయి కదా. నువ్వు ఉదయం లేస్తావు, ఒక సుప్రభాతం పెడతావు, మంచిది. ఆ సుప్రభాతం నువ్వు ఒక 10 గంటల వరకు దేవుడి నామస్మరణలో పాటలు పెడతావు. నామస్మరణ పెట్టు, పాటలు పెట్టు, నువ్వు ఏదో ఒక పని చేస్తూ ఉండు, ప్రాబ్లం లేదు. ఆ ఆరా అనేది, పాజిటివ్ ఆరా అనేది మొత్తం నిండిపోయి ఉంటుంది ఈ నామస్మరణ పాటల ద్వారా. నేను ఏవైనా ఉగ్రస్వరూపమైన మంత్రాలు పెడతాను, శాస్త్రంలో నిగూఢమైన మంత్రాలు పెడతానంటే ఎలా అవుతుంది? ఇప్పుడు లలిత సహస్రనామమే తీసుకుందాము. ఉదయం ప్లే చేసుకోవాలి, సాయంత్రం ప్లే చేసుకోవాలి, ఎప్పుడు పడితే అప్పుడు ప్లే చేసుకొని వింటానంటే కుదరదు కదా. ఎందుకంటే అవి చాలా రహస్య నామాలు, దానికి అంత శక్తి ఉంటుంది. శక్తివంతమైన స్తోత్రాలు టైము పాడు లేకోకున్నట్టు పెట్టుకోకూడదు. ఈ పాటలు, నామాలు ఇలాంటివన్నీ ఏ టైంలో అయినా నువ్వు ప్లే చేసుకోవచ్చు, వినొచ్చు. నువ్వు వినకపోయినా పర్వాలేదు, నువ్వు ఏదైనా పని చేసుకుంటుండు, ఇది అలానే పోతూ ఉంటది, ఆరా అనేది ఉంటది. కానీ ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, నేను చాలా వరకు చూడంగా కాలింగ్ బెల్కి గాయత్రి మంత్రం పెట్టించుకుంటారు. కరెక్ట్ అమ్మా, అవును. అసలు గాయత్రి మంత్రం కాలింగ్ బెల్కి పెట్టించుకుంటారు ఎవరైనా? గాయత్రి దేవి అంటే ఎవరు? వేదమాత ఆమె. అగ్ని ఉన్నట్టే అగ్ని గాయత్రి దేవి. వేదాలకి ఆమె గురువు, వేదాలకి మాత ఆవిడ, జగన్మాత. గాయత్రి యొక్క మంత్రం పట్టుకుంటే చాలు, మనం ఏమి అవసరం లేదు అంటారు. గాయత్రి దేవి మంత్రం ఆడవాళ్ళు కూడా చెయ్యకూడదు అనేది కూడా శాస్త్రంలో చెప్పబడింది. అంత పవర్ఫుల్ అయిన గాయత్రి మంత్రాన్ని కాలింగ్ బెల్ కి పెట్టుకుంటారా? ఈ మధ్య కాలంలో చాలా నేను చూసాను కాబట్టి చెప్తున్నా ఇప్పుడు ఈ విషయం. కరెక్ట్. నువ్వు ఏదైనా నామం పెట్టుకో, జై శ్రీరామ్ పెట్టుకో, నీకు అంత కాలింగ్ బెల్ కొట్టినప్పుడు వినాలి అనుకుంటే. నిజమే. నమ శివాయ పెట్టుకో, ఏవైనా స్తోత్రాలు పెట్టుకో. గాయత్రి దేవిది అనేది వీళ్ళు స్తోత్రం అనుకుంటున్నారు, అది మంత్రం, మహామంత్రం, చాలా శక్తివంతమైన మంత్రం. అలాంటి మంత్రాన్ని నువ్వు తీసుకొచ్చి కాలింగ్ బెల్కి పెట్టుకుంటున్నావు. నీ కాలింగ్ బెల్ ఎవడో ఏ స్థితిలో ఉంటాడో ఎట్లా ఉంటాడో కూడా తెలియదు, వాడు వచ్చి కొడితేనే వస్తుందన్నమాట మంత్రం, బయటికి వినిపిస్తుంది. ఈడపోయి డోర్ తీయడం అంటే నిన్ను లేపడానికి గాయత్రి మంత్రం పనికొస్తుందా? ఇలాంటి తప్పులు చేయకూడదు.
అసలు ఇది చాలా పొరపాటు, చాలా మ్మ్. తప్పు. అంటే ఇప్పుడు ఏమైపోతుందంటే మేము ఇంటి కాలింగ్ బెల్కి పెట్టుకున్నాము అంటే ఎప్పుడైనా మేము వింటాం కదా, ఎప్పుడైనా దేవతే కదా అంటే మీ ఇంటి కాలింగ్ బెల్ స్టేజ్ కాదు గాయత్రీ దేవిది. ఆవిడకు ఒక ఇది ఉంది వేదాలలో. ఆవిడ చాలా గొప్ప దేవత, వేదమాత ఆవిడ, వేద గాయత్రి దేవి అంటారు. అసలు ఏ భూమిపైన అయితే వేదం లేకపోతే, వేదం చదవకపోతే ఆ భూమి శ్మశానంతో సమానము అంటారు. ఇప్పుడు పురోహితులంతా వేదపారాయణం చేస్తున్నారు అంటే ఆవిడ యొక్క అనుగ్రహంతోనే చేస్తున్నారు. ఆవిడ యొక్క అనుగ్రహం ఉంటే వేదపారాయణం చేస్తారు, ఆవిడ యొక్క అనుగ్రహం ఉంటే జ్ఞానం లభిస్తుంది, ఆవిడ యొక్క అనుగ్రహం ఉంటే చదువు లభిస్తుంది. Correct. అలాంటి ఆవిడ నువ్వు తీసుకొచ్చి ఇంటి కాలింగ్ బెల్కి నువ్వు మంత్రంగా పెట్టుకున్నావు అంటే ఎంతవరకు మన బుద్ధి పనిచేస్తుందని ఇక్కడ నిజమే కదా. మనం ఎక్కడికి ఆలోచిస్తున్నాం చెప్పు. కరెక్టే, నువ్వు మంత్రం వింటున్నావు, వినేకి ఒక అర్హత అనేది ఉంటుంది. అంటే అమ్మవారి మంత్రం వినడానికి కూడా అర్హత అంటే నువ్వు టీవీలో ప్లే చేసుకొని విను, అంతే కదా. నీకు వినాలి అనుకున్నావు నువ్వు టీవీలో ప్లే చేసుకొని విను. కాలింగ్ బెల్కి పెట్టుకోవడం ఏంటి? నిజమే కదా మరి. మన సనాతన ధర్మంలో ఉన్న గొప్ప విషయాలని మనమే కించపరుస్తున్నాము. Correct. మన సనాతన ధర్మంలో ఉన్న గొప్ప దేవీ దేవతలని మనమే కించపరుచుకుంటున్నాము. మనమే రెస్పెక్ట్ ఇవ్వకపోతే పక్కన వాళ్ళు వచ్చి ఇంకెందుకు రెస్పెక్ట్ Correct. ఇస్తారు? ఫస్ట్ మనమే కదా రెస్పెక్ట్ ఇవ్వాల్సింది మన దేవి దేవతలకి. అంటే నీ రెస్పెక్ట్ కోసం వాళ్ళేం ఎదురు చూడరు, కానీ నీ బాధ్యత నువ్వు రెస్పెక్ట్ ఇవ్వడం అనేది నీకు బాధ్యత లేదు. నువ్వు హిందువుగా పుట్టి నీకు బాధ్యత లేదు. హిందువుగా పుట్టి ఒక మంత్రాన్ని ఎప్పుడు వినాలో నీకు తెలియదు. హిందువుగా పుట్టి ఒక నామాన్ని ఎలా చేయాలో నీకు తెలియదు. హిందువుగా పుట్టి నువ్వు ఒక పూజ ఎలా చేయాలో తెలియదు. అసలు హిందువుగా పుట్టి నువ్వు బొట్టు కూడా పెట్టుకోవు. చెప్పాలంటే బొట్టు పెట్టుకోవడానికి కూడా నీకు బాధ. ఇంకెందుకు నువ్వు పుట్టడం హిందువుగా? ఇలాంటి వాళ్ళ వల్లే సనాతన ధర్మం వెనకబడిపోతుంది. ముందుగా మన ధర్మానికి మనం విలువ ఇవ్వాలి, Correct. మన ధర్మానికి మనం రెస్పెక్ట్ చేయాలి, మన దేవతామూర్తులను మనం ఆరాధించాలి, వాళ్ళకు మనం పెద్దపీట వేయాలి, వాళ్ళని మనం సేవించాలి. నీ రెస్పెక్ట్ కోసం వాళ్ళేం ఎదురు చూడరు, కానీ నీ బాధ్యత. నువ్వు బాధ్యత. హిందువుగా పుట్టినావు కాబట్టి వాళ్ళని రెస్పెక్ట్ చేయడము, మన ధర్మాన్ని గౌరవించడము, మన సనాతన ధర్మాన్ని కాపాడడము ఒక ప్రతి హిందువుగా మన బాధ్యత. మనం మన శాస్త్రాలని కాపాడుకుందాం. నువ్వు ఎలా అయినా విను, వేరేవి పాటలు నామాలు అనేటివి నువ్వు ఇంట్లో ప్లే చేసుకొని 24 గంటలు ప్లే చేసుకొని విను, నో ప్రాబ్లం. కొన్ని చెయ్యొద్దు, కొన్ని చెయ్యకూడదు స్తోత్రాలు, అనేటివి మంత్రాలు వేరు కదా వేరు. చాలా. వేరు. అవి కొన్ని సమయాల్లోనే వింటేనే నీకు కూడా అంతే. మంచి ఫలితం ఉంటుంది. Correct. నువ్వు ఎప్పుడు పడితే అప్పుడు వింటానంటే కుదరదు. మనం చూస్తున్నాం గాయత్రి దేవి మంత్రాన్ని కాలింగ్ బెల్ పెట్టుకోవడం. నేను చూశాను కాబట్టి ఈ రోజు ఎంత క్లియర్ గా మాట్లాడుతున్నాను ఈ విషయం. Yes, మీరు చెప్పింది నిజం, చాలా కరెక్ట్. అంటే మనమే అవతలి వాళ్ళకి అవకాశం ఇస్తున్నామేమో అని అనిపిస్తూ ఉంది. అవును. కొన్ని మనల్ని మనమే చూసుకోవాలి కదా. నిజంగా మీరు అన్నట్టు ఇది అందరి బాధ్యత. అవును. చాలా చక్కగా చెప్పారా. ధన్యవాదాలు. నమస్తే అమ్మా.